హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ద డెవిల్ డాన్, ఎపిసోడ్ 88. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, స్క్రీన్ పైనున్న శ్రీమతి అందమైన రూపాన్ని ప్రేమగా చేతితో తడుముతూ, మై డియర్ లవ్లీ వైఫ్, ఐఎమ్ కమింగ్. అతి త్వరలోనే మనం ఫేస్ టు ఫేస్ మీట్ అవబోతున్నాం. నువ్వు ఇక నా నుండి ఎప్పటికీ దూరంగా వెళ్ళలే అని అనుకుంటూ తన లగేజ్ తీసుకుని ఉప్పొంగిపోతున్న హ్యాపీనెస్తో, ఎగ్జైట్మెంట్తో వేగంగా బయటికి వెళ్ళిపోయాడు. అప్పటికి రియాన్, నిధి తమ రూమ్స్ నుండి ఇంకా బయటికి రాలేదు. సిమ్లా, హిమాచల్ ప్రదేశ్ క్యాపిటల్ అయిన సిమ్లా ఇండియాలో ఉన్న మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ ఫేమస్ హిల్ స్టేషన్స్లో ఒకటి. క్వీన్ ఆఫ్ హిల్స్ అని పిలువబడే ఈ నగరం హిమాలయాలకు దగ్గరగా చుట్టూ దట్టమైన పచ్చని దేవదారు, పైన్, ఓక్ అడవులు విస్తరించి హిస్టారికల్ ప్లేసెస్తో ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా ఉంటూ టూరిస్టుల హృదయాలను దోచేసుకుంటుంది. ది ఓబెరాయ్ సిసిల్ సిమ్లాలోని ఒక హిస్టారికల్ లగ్జరియస్ 5 స్టార్ హెరిటేజ్ హోటల్. బ్రిటిష్ కాలం నాటి శైలితో, పూర్వ వైభవాన్ని ప్రతిబింబించేలా పురాతన ఫర్నిచర్, చెక్క అంతస్తులతో, మోడర్న్ ఫెసిలిటీస్తో, అన్ని హంగులతో రాజసం ఉట్టిపడేలా ఉండే ఈ హోటల్ పచ్చని ప్రకృతితో, హిమాలయన్ హిల్స్ అండ్ వ్యాలీ అందమైన దృశ్యాలతో అద్భుతంగా ఉంటుంది. వర్షాకాలం కావడంతో చిరు జల్లులు కురుస్తూ మరింత ఆహ్లాదకరంగా ఉంది అక్కడి వాతావరణం. అప్పుడే హోటల్ ముందు ఒక క్యాబ్ ఆగగా అందులో నుండి ఒక అందమైన అమ్మాయి దిగింది. వైట్ షర్ట్, మోకాళ్ళ వరకు ఉన్న బ్లాక్ స్కర్ట్, కాళ్ళకి మీడియం హీల్స్తో, నడుం వరకు ఉన్న అలల్లాంటి కురులతో అందంగా, హుందాగా ఉన్న ఆ అమ్మాయి మరెవరూ కాదు, ఆరుహి. చిరు జల్లులు తడిపేయకుండా తలపై హ్యాండ్ బ్యాగ్ పెట్టుకొని లేడి పిల్లల అడుగులు వేస్తూ వేగంగా హోటల్లోకి ఎంటర్ అయి రిసెప్షన్ దగ్గర ఆగిపోయింది. రిసెప్షనిస్ట్ ఆమె వైపు చూస్తూ, ఏంటి ఆరుహి, ఇంత లేట్గా వచ్చావు? నీల్ సార్ కోపం నీకు తెలుసు కదా అంది ఇంగ్లీష్లో. వర్షం పడుతుంది కదా, క్యాబ్స్ దొరకలేదు, అందుకే ఈ లేట్ దిశ అని బదులిచ్చి ఫాస్ట్గా నీల్ క్యాబిన్ వైపు పరిగెత్తింది ఆరుహి. హెయిర్ సరిచేసుకుని క్యాబిన్ డోర్ తట్టింది. కమిన్ గంభీరంగా వినిపించింది నీల్ స్వరం. లోపలికి అడుగుపెట్టింది ఆరుహి. ఎదురుగా ఉన్న చైర్లో కూర్చొని ఉన్నాడు 30 ఏళ్ల నీల్ మిశ్రా, ది ఓబెరాయ్ సిసిల్ హోటల్ జనరల్ మేనేజర్. గుడ్ మార్నింగ్ సార్. ల్యాప్టాప్లో సీరియస్గా చూస్తున్న నీల్ని ఒకంత టెన్షన్తో చూస్తూ మెల్లిగా గ్రీట్ చేసింది ఆరుహి. నీల్ ల్యాప్టాప్ స్క్రీన్ వైపు చూస్తుంది. మిస్ ఆరుహి, వాట్స్ ద టైమ్ నౌ అని అడిగాడు గంభీరమైన టోన్లో. 10:20 సార్. నీ డ్యూటీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 9:30కి సార్. నీల్ తన ల్యాప్టాప్ నుండి తల పైకెత్తి ఆరుహిని పైనుండి కిందకు చూశాడు. ఆరుహి ఎప్పటిలాగే చాలా అందంగా కనిపించింది. హోటల్ స్టాఫ్ అందరిలో తనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. అంత ఈజీగా చూపు తిప్పుకోలేని అందం, ఆకర్షణ ఆమె సొంతం అంటే అతిశయోక్తి కాదు. నీల్ ఒక క్షణం పాటు ఆమె వైపే తదేకంగా చూసి వెంటనే కోపంగా మారి, డోంట్ రిపీట్ దిస్ మిస్ ఆరుహి. యు ఆర్ ది రిసెప్షనిస్ట్ అండ్ CEO సార్ అసిస్టెంట్. బాస్ ఏ రోజు హోటల్కి వస్తారో తెలీదు, బట్ ఆయన వచ్చినప్పుడు యూ షుడ్ బీ అవైలబుల్, యూ షుడ్ బీ ఆన్ టైం అని అన్నాడు కఠినంగా. ఆరుహి తల వంచుకుని, సారీ సార్, టుమారో నుంచి ఇలా జరగదు అని బదిలిచ్చింది వినయంగా. గుడ్, గో అండ్ జాయిన్ యూ డ్యూటీ. ఎస్ సార్ అని బదిలిచ్చి ఫాస్ట్గా క్యాబిన్ నుండి బయటకు వచ్చిన ఆరుహి రిసెప్షన్కి చేరుకున్నాకి ఊపిరి పీల్చుకుంది. దిశ ఆమెను చూసి నవ్వి, సరేమన్నారా అని అడిగింది. అనకుండా ఉంటే నీల్ సార్ ఎలా అవుతారు? నీల్ సార్ నీ బాయ్ ఫ్రెండ్ కాబట్టి నేనేమీ అనరు, మమ్మల్ని మాత్రం అంత ఈజీగా వదలరు. ఆయన అవుట్ సైడ్ నాతో కూల్గా ఉన్నా హోటల్లో నాతో కూడా స్ట్రిక్ట్గానే ఉంటారు. గర్ల్ ఫ్రెండ్ అని ఇంకా ఎక్కువ చేస్తారు అని దిశ నవ్వుతూ ఉంటే ఆరుహి నవ్వుతూ తన వర్క్లో లీనమైంది. సాయంత్రం వరకు చాలా బిజీగా గడిచిపోయింది. నీల్ సడన్గా వచ్చి ఒక అనౌన్స్మెంట్ చేశాడు. హోటల్ స్టాఫ్ ఎవ్రీవన్ ప్లీజ్ కమ్ టు ఆడిటోరియం అని. అందరితో పాటు ఆరుహి, దిశ వెంటనే ఆడిటోరియంకి చేరుకొని అతను ఏం చెప్పబోతున్నాడా అని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. అవర్ CEO విక్రమ్ సింగ్ సార్ మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడబోతున్నారు అని నీల్ అంటుండగానే CEO విక్రమ్ సింగ్ ఓబెరాయ్ ఆడిటోరియంలోకి ఎంటర్ అయ్యాడు. లెట్స్ వెల్కమ్ అవర్ CEO అని నీల్ అనడంతో అందరూ కరతాళ ధ్వనులతో స్వాగతించారు. స్టేజ్ పైకి చేరుకున్న విక్రమ్ సింగ్ మైక్ అందుకొని, మై డియర్ స్టాఫ్, నేను ఈ హోటల్ నుండి వెళ్ళిపోతున్నాను. ఓబెరాయ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్లో ఒకటైన ఈ హోటల్ని వేరొకరికి అమ్మేశాను.
కొన్ని బిజినెస్ కారణాల దృష్ట్యా న్యూ ఓనర్ టుమారో హోటల్ని టేక్ ఓవర్ చేసుకోబోతున్నారు అని అనౌన్స్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. సార్, ఆ న్యూ ఓనర్ ఎవరు అని అడిగాడు వాళ్ళలో ఒక వ్యక్తి. ప్రస్తుతానికి నేను ఆ ఓనర్ గురించి ఏం చెప్పలేను. వారి స్వయంగా వచ్చి తమని తాము ఇంట్రడ్యూస్ చేసుకోవాలి అనుకుంటున్నారు. థ్యాంక్స్ ఫర్ యువర్ ఇమ్మెన్స్ సపోర్ట్ అండ్ లవ్, టేక్ కేర్ అని చెప్పి వెళ్ళిపోయాడు విక్రమ్ సింగ్. సార్, ఇంత సడన్గా హోటల్ ఎందుకు అమ్మేశారు? షాక్ అయిపోయాడు నీల్. స్టాఫ్ అందరూ ఆశ్చర్యంగా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఆ అనౌన్స్మెంట్ విని ఆరుహి మొహం పాలిపోయింది. ప్రజెంట్ సీఈఓకి అసిస్టెంట్ అయిన తను ఇప్పుడు న్యూ సీఈఓకి అసిస్టెంట్గా మారాల్సి వస్తుంది. విక్రమ్ సార్ చాలా మంచివారు. ఇప్పుడు రాబోయే న్యూ సీఈఓ ఎలాంటివారో ఏమో. ఆలోచన రాగానే ఆమె మొహం చిన్నబోయింది. దిగాలుగా ఉన్న ఆమె మొహాన్ని చూసిన దిశ ఏమైంది అని అడిగింది. విక్రమ్ సార్ ఇప్పుడు చాలా కూల్గా ఉంటారు. ఆయనతో వర్క్ చేయడం నాకు కంఫర్టబుల్గా ఉండేది. ఇప్పుడు ఈ న్యూ సీఈఓ ఎలా ఉంటారో అని కొంచెం టెన్షన్గా ఉంది. పైగా విక్రమ్ సార్ అన్ని సిటీస్లో హోటల్ బ్రాంచెస్ విజిట్ చేస్తారు కాబట్టి మంత్లో ఫ్యూ డేస్ మాత్రమే ఇక్కడికి వచ్చేవారు. నాకు ఎక్కువగా ఇబ్బంది ఉండేది కాదు. న్యూ సీఈఓ ఇక్కడ ఎన్ని డేస్ ఉంటారో ఏంటో. ఆయన కోపిస్ట్ కాకపోతే అంతే చాలు అంది చిన్నగా నిట్టూరుస్తూ. దిశ నవ్వి, నువ్వు అనవసరంగా వరి అవుతున్నావు, డోంట్ వరీ, ఏం జరగదు అంది. ఆరుహి చిన్నగా నవ్వి తనతో పాటు రిసెప్షన్కి వచ్చింది. కాసేపటి తర్వాత డ్యూటీ ముగియడంతో ఇంటికి వెళ్ళిపోయింది. ప్యారడైజ్ హౌస్ హోటల్కి దగ్గరలో ఉన్న కమ్యూనిటీలో ఇండిపెండెంట్ హౌస్లో స్టే చేస్తుంది ఆరుహి. చుట్టూ పచ్చని చెట్లతో, హిల్స్ వ్యూతో రోడ్డు పక్కనే ఉన్న క్యూట్ అండ్ బ్యూటిఫుల్ హౌస్ అది. సమయం 7 గంటలు. వర్షం తగ్గిపోయి పొగమంచు సన్నగా కురుస్తూ చాలా ఆహ్లాదకరంగా ఉంది క్లైమేట్. ఇళయరాజా సాంగ్స్ వింటూ కిచెన్లో డిన్నర్ ప్రిపేర్ చేస్తూ ఉంది ఆరుహి. కాసేపటికి డోర్ బెల్ మోగింది. ఈ టైంలో ఎవరు? దిశ వచ్చిందా అని అనుకుంటూ స్టవ్ సిమ్లో పెట్టేసి వెళ్ళింది. దిశ కాస్త దూరంలోనే స్టే చేస్తుంది. అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. తనే అనుకొని డోర్ ఓపెన్ చేసిన ఆరుహికి ఒక డెలివరీ బాయ్ ఫ్లవర్ బొకేతో ప్రత్యక్షమయ్యాడు. మేడం, దిస్ ఇస్ ఫర్ యూ అని అన్నాడు తనకి అందిస్తూ. ఆరుహి ఆశ్చర్యంగా చూస్తుంది. నాకా? ఎవరు సెండ్ చేశారు అని అడిగింది సందేహంగా. కార్డ్ ఈస్ దేర్ మేడం, యూ కెన్ సీ అని ఆరుహికి బొకే అందించి వెళ్ళిపోయాడు డెలివరీ బాయ్. ఆరుహి కార్డ్ వైపు చూడగా దాంట్లో ఏం రాసలేదు. ఇంటి నుండి బయటకు వచ్చి చుట్టూ చూసింది. అప్పటికే తేలికపాటి పొగ మంచు కమ్ముకుంటూ ఆ పొగ మంచులు, స్ట్రీట్ లైట్స్ వెలుగులు, చుట్టూ ఎవరూ కనిపించలేదు ఆరుహికి. కాస్త దూరంలో ఆ మంచులో కలిసిపోయినట్టుగా ఒక తెల్లని BMW కార్ ఆగి ఉంది. అది గమనించలేదు ఆరుహి. ఆ కార్ విండో నుండి ఒక వ్యక్తి అంతులని ప్రేమ నిండిన కళ్ళతో ఆమె వైపు చూస్తున్నాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు, రణధీర్ చక్రవర్తి. పొగ మంచులో ఆమె మొహం లీలగా కనిపిస్తూ ఉంది. 4 నెలల తర్వాత తన ప్రాణమైన శ్రీమతి దర్శనమిచ్చేసరికి అంతులేని భావోద్వేగం రణధీర్ హృదయంలో. ఇన్నాళ్ళ చేదు ఎడబాటు వల్ల కలిగిన అంతులేని వేదనంతా మాయమై మనసు మాటల్లో వర్ణించలేని అంతులేని సంతోషంగా మారింది. ఇంకా కొన్ని గంటలే డియర్, నువ్వు ఊహించని షాకింగ్ సర్ప్రైజ్ నీకు ఎదురు కాబోతుంది. గెట్ రెడీ ఫర్ ఇట్ అని రణధీర్ అనుకుంటూ ఉండగా సడన్గా ఆరుహి దృష్టి ఆ కారుపై పడింది. ఈ కారు ఎవరిది అని అటువైపు పరీక్షగా చూస్తూ ఉంటే అది గమనించిన రణధీర్ వెంటనే విండో క్లోజ్ చేసి డ్రైవర్ పోనివ్వు అని అన్నాడు. కారు వేగంగా దూసుకెళ్ళింది. ఆరుహి ఒక్క క్షణం భయపడింది. ఆ కారులో ఎవరై ఉంటారు? ఈ ఫ్లవర్ బుకే పంపించింది ఎవరు? ఆమె గుండెల్లో ఏదో అలజడి. హార్ట్పై చేయి వేసుకుని డీప్ బ్రీత్ తీసుకుని బొకే పక్కన స్టెప్స్ పై ఉన్న ఫ్లవర్ పాట్లో పెట్టేసి లోపలికి వెళ్ళిపోయింది. రణధీర్ కార్ సీట్లో వెనక్కి వాలి హాయిగా కళ్ళు మూసుకున్నాడు. అతని మొహంపై చిరునవ్వు చెరగడం లేదు. నేను తలుచుకుంటే నేను ఇక్కడి నుంచి ఇప్పుడే నాతో పాటు మన ఇంటికి తీసుకెళ్ళగలను. కానీ నేను అలా చేయాలనుకోవడం లేదు. నిన్ను మరోసారి నా ప్రేమలో పడేలా చేస్తాను. నిన్ను టీజ్ చేస్తాను, వేధిస్తాను. బహుశా నువ్వు నా ప్రేమను మరీ ఎక్కువగా అడ్వాంటేజ్ తీసుకున్నావేమో. యూ డిజర్వ్ పనిష్మెంట్ ఫర్ దట్, రైట్? వెయిట్ అండ్ వాచ్ మై స్వీట్ హార్ట్ అని అనుకుంటూ కారు ఆగడంతో దిగాడు రణధీర్. ఆరుహి హౌస్ పక్కనే ఉన్న విల్లాని కొనేశాడు రణధీర్. తన బాల్కనీ నుండి ఆరుహి ఉండే హౌస్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తన హౌస్ వైపు చూస్తూ, మై డియర్ వైఫ్,
యువర్ మ్యాడ్ హస్బెండ్ ఇస్ బ్యాక్ అని తనలో తాను నవ్వుకుంటూ లోపలికి వెళ్ళాడు. అప్పటికే అతని మనిషి డిన్నర్ రెడీ చేయగా హాయిగా ఆస్వాదిస్తూ కడుపు నిండా తినేసి స్క్రీన్పై ఆరుహి ఫోటోని చూస్తూ ప్రశాంతంగా పడుకున్నాడు. ఆరుహి ఆచూకు దొరకడంతో ఇన్ని నెలలుగా తొలిచేస్తున్న బాధ, బెంగ, ఆందోళన, ఆలోచనలు అన్నీ తొలగిపోయి మనసు తేలికపడగా ఆరుహి రూపాన్ని చూస్తూ ఆమె తలుపులలో విహరిస్తూ ఎప్పటికో మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు. స్లీపింగ్ పిల్స్ అవసరం లేకుండానే. ఉదయం 7 గంటలు కాలింగ్ బెల్ మోగడంతో నిద్రలేచింది ఆరుహి. ఇంత మార్నింగ్ ఎవరు అని కళ్ళు నలుముకుంటూ లేచి వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. బ్లూ కలర్ షర్ట్, ప్యాంటు వేసుకుని మాస్క్ పెట్టుకుని తలపై క్యాప్తో ఉన్న వ్యక్తి ఎదురుగా నిలబడి ఉన్నాడు. అతని చేతిలో ఒక క్లీనింగ్ మెషిన్ ఉంది. ఎవరు మీరు అని అడిగింది ఆరుహి. మేడం, నేను ప్రభుత్వం తరపున ప్రతి ఇంటిని ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చాను అని హిందీలో చెప్పాడు. ఆరుహి కనుబొమ్మలు పైకెత్తి ఎలాంటి ఇన్స్పెక్షన్ అని అడిగింది. ఇక్కడ డ్రైనేజ్ బ్లాక్ అవుతుందని కమ్యూనిటీలో వాళ్ళు కంప్లైంట్ చేశారు మేడం. బ్లాకేజ్ ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేయడానికి మేము ప్రతి ఇంటిని చెక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎలాంటి బ్లాకేజ్ లేదు, అంతా బాగానే ఉంది అని బదిలిచ్చింది ఆరుహి. చూడండి మేడం, బాగుందో లేదో మేము చెక్ చేసి కన్ఫర్మ్ చేయాలి. ఇది గవర్నమెంట్ ఆర్డర్, తప్పకుండా చెక్ చేయాలి. మీరు చెక్ చేయించకపోతే మీరు ఫైన్ పే చేయాల్సి వస్తుంది అని ఆ వ్యక్తి పట్టుపట్టడంతో ఒప్పుకోక తప్పలేదు ఆరుహికి. ఓకే, చెక్ చేయండి, బట్ డూ ఇట్ ఫాస్ట్, నాకు ఎక్కువ టైం లేదు అంది ఆరుహి. డోంట్ వరీ మేడం, 30 మినిట్స్ కంటే ఎక్కువ పట్టదు అని చెప్పడంతో ఓకే అని అతని లోపలికి రమ్మని చెప్పి అతను వాష్రూమ్ చెక్ చేయడానికి వెళ్ళగా తను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడానికి కిచెన్లోకి వెళ్ళింది ఆరుహి. వాష్రూమ్ నుండి మెషిన్ సౌండ్ లౌడ్గా వినిపిస్తుంది ఆరుహికి. వాష్రూమ్ చెక్ చేసి కిచెన్ కూడా చెక్ చేశాడు. మేడం, మీరు చెప్పింది నిజమే, మీ ఇంట్లో ఎటువంటి బ్లాకేజ్ లేదు అని చెప్పి ఆ వ్యక్తి వెళ్ళిపోగా డోర్ క్లోజ్ చేసి బాత్ చేయడానికి వెళ్ళింది ఆరుహి. ఆ వ్యక్తి కొంచెం దూరం వెళ్ళి తన ఫోన్ తీసి ఎవరికో ఫోన్ చేశాడు. సార్, పని పూర్తయింది, ఆరుహి మేడం ఇంట్లో స్పై కెమెరాలను ఫిక్స్ చేశాను అని చెప్పాడు మాస్క్ తీస్తూ. ఆ వ్యక్తి మరెవరో కాదు, సెల్వా. మాట్లాడేది రణధీర్తో. వెరీ వెల్ డన్ సెల్వా, ఇక నువ్వు వెళ్ళు అని చెప్పి ఫోన్ పెట్టేశాడు రణధీర్. మై డియర్ ఆరుహి, నువ్వు నాకు దూరంగా ఎలా ఉండగలవు? రణధీర్ చక్రవర్తి నిన్ను ఫైండ్ అవుట్ చేయకుండా ఎలా ఉంటాడు అనుకున్నావు? యు మై వైఫ్, ఐ లవ్ యూ సో మచ్. ఐఎమ్ నాట్ మ్యాడ్ బట్ పొసెసివ్ అబౌట్ యూ. నీ విషయానికి వస్తే నేను పిచ్చివాళ్ళ అయిపోతాను అని అనుకుంటూ తన ఫోన్ స్క్రీన్కి కనెక్ట్ చేసి ఆరుహి ఇంట్లో స్పై కెమెరా ఆన్ చేసి చూస్తూ రిలాక్సింగ్గా బెడ్పై కూర్చున్నాడు. ఆరుహి ఎక్కడా కనిపించలేదు. అప్పుడే వెళ్ళిందా అని అనుకుంటూ చూస్తుండగానే టవల్ చుట్టుకుని వాష్రూమ్ నుండి బయటకు వచ్చింది. రణధీర్ స్టన్నింగ్గా అలాగే చూస్తుండిపోయాడు. ఇన్ని నెలల తర్వాత ఆరుహిని అలా చూడడంతో అతని గుండెల్లో తీయని అలజడి, తనువులో ప్రకంపనలు, గొంతు తడారిపోయింది. ఆరుహి మరో టవల్ తీసుకుని తల తుడుచుకుంటూ ఉంది. తన మనోహరమైన రూపాన్ని తన్మయంగా చూస్తుండిపోయాడు రణధీర్. యు ఆర్ వెరీ బ్యూటిఫుల్ యాజ్ ఆల్వేస్. టుడే వీఆర్ గోయింగ్ టు మీట్ ఫేస్ టు ఫేస్. ఇప్పుడు మొదలవుతుంది అసలైన ఎంటర్టైన్మెంట్. ఐఎమ్ కమింగ్ మై స్వీట్ హార్ట్ అని అంటూ ఆరుహి డ్రెస్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళడం చూసి నవ్వుకుంటూ స్క్రీన్ ఆఫ్ చేసి బయటికి వెళ్ళిపోయాడు రణధీర్. ఆ తరువాత ఏం జరగబోతుంది? రణధీర్ ఆరుహిల ఫేస్ ఆఫ్ ఎలా ఉండబోతుంది? రణధీర్ని చూసి ఆరుహి ఎలా రియాక్ట్ అవుతుంది? ఆరుహి వర్క్ చేసే హోటల్కి రాబోయి నీ ఓనర్ ఎవరు? రణధీర్ ఆరుహిల మధ్య ఎలాంటి ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? ఈ కథ ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో మీ ఊహకందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.